హాయ్, దిస్ ఇస్ సునీత ఫ్రమ్ సునీత డైరీస్. మీకు హెయిర్ థిన్నింగ్ గా ఉందని బాధపడుతున్నారా? బట్టతలతో బాధపడుతున్నామని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపించుకుందామని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. మీకు హెచ్ఎస్టీ అంటే ఏంటో తెలుసా? హెచ్ఎస్టీ అంటే ఏంటో, అది నార్మల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి హెచ్ఎస్టీ ట్రాన్స్ప్లాంటేషన్ కి ఎలాంటి డిఫరెన్స్ ఉంటుందో ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను. సో ఈ వీడియో మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. లెట్స్ గో టు ద సునీత డైరీస్. హెచ్ఎస్టీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి? హెచ్ఎస్టీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే హెయిర్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇది నార్మల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కన్నా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లో ఏంటి అంటే మనకి ఫాలిక్యూల్ యూనిట్స్ నుంచి హెయిర్ తీసి మనకి ఎక్కడైతే బాల్డ్నెస్ ఉంటుందో అక్కడ ఇన్స్టాల్ చేస్తారు. బట్ హెచ్ఎస్టీ టెక్నాలజీలో ఏంటి అంటే మనకి స్టెమ్ సెల్స్ యూజ్ చేసి మనకి డోనర్ ఏరియా నుంచి మనకి ఎక్కడైతే బాల్నెస్ ఉంటుందో అక్కడ స్టెమ్ సెల్ టెక్నాలజీ యూజ్ చేసి మనకి హెయిర్ అనేది ఇన్స్టాల్ చేస్తారు. ఇది 100% న్యాచురల్ రిజల్ట్ చూపిస్తుందండి మీకు. హెచ్ఎస్టీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎలా చేస్తారు? హెచ్ఎస్టీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనకైతే ఫస్ట్ డోనర్ ఏరియా నుంచి స్టెమ్ సెల్స్ ఎక్కడైతే మనకి హెల్తీగా ఫాలికల్స్ అండ్ స్టెమ్ సెల్స్ ఉన్నాయో అక్కడ వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు స్టెమ్ సెల్ టెక్నాలజీ యూజ్ చేసి కొన్ని ఫాలికల్స్ అనేవి తీసి ఎక్కడైతే బాల్నెస్ ఉంటుందో అక్కడ ఇంజెక్ట్ చేయడం వల్ల మనకి 100% హెయిర్ అనేది వస్తుంది. మనకి ఎక్కడైతే డోనర్ ఏరియా కూడా మనకి 100% న్యాచురల్ హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది. ఇది నార్మల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లో మీకు డోనర్ ఏరియాలో హెయిర్ అనేది ఉండదు. బట్ హెచ్ఎస్టీలో మాత్రం మనకి డోనర్ ఏరియా నుంచి కూడా హెయిర్ అనేది 100% హెయిర్ న్యాచురల్ గా ఉంటుంది. హెచ్ఎస్టీ టెక్నాలజీ యూజ్ చేసి మనకి ఐబ్రోస్ కానీ బియర్డ్ కానీ వీటికి కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తుంటారు. ఎక్కువగా ఆడవాళ్ళు ఐబ్రోస్ కోసం మైక్రో బ్లేడింగ్ చేయించుకుంటూ ఉంటారు. ఇది మనకి చాలా టెంపరీ, 1 year 8 months అలా ఉంటుంది. అదే మనకి ఐబ్రోస్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఇది మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది. అందులోను మనకి నార్మల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి హెచ్ఎస్టీకి చాలా డిఫరెన్స్ ఉందండి. నార్మల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏంటంటే మనకి ఎక్కడైతే డోనర్ ఏరియా నుంచి అనేది మనకి చాలా స్కారింగ్ అనేది ఉంటుంది, చాలా పెయిన్ఫుల్ ఉంటుంది, అలాగే రికవరీ టైం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ నార్మల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏంటి అంటే మనకి ఎక్కడైతే మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారో అది మనకి ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది, ఏదో గుచ్చినట్లుగా చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. కొంతమందికి అయితే మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన హెయిర్ జస్ట్ ఇలా షేవ్ చేసినా కూడా వాళ్ళకి బ్లడ్ అనేది వస్తుంది. ఇది హెచ్ఎస్టీ ట్రాన్స్ప్లాంటేషన్ లో మీకు నార్మల్ గా హెయిర్ న్యాచురల్ గా ఎలా ఉంటుందో సేమ్ న్యాచురల్ హెయిర్ గ్రోతే ఉంటుంది. స్కారింగ్ అనేది ఉండదు, అలాగే చాలా పెయిన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మీకు రికవరీ టైం కూడా నార్మల్ ట్రాన్స్ప్లాంటేషన్ తో పోలిస్తే రికవరీ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది. మీకు 6 to 9 months లోపు మీకు హెయిర్ గ్రోత్ అనేది చాలా న్యాచురల్ గా ఉంటుంది. హెచ్ఎస్టీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనకైతే చాలా వండర్ఫుల్ టెక్నాలజీ అండి. దీనివల్ల మనకి 100% హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. అందులో మనకి హైదరాబాద్ లో అయితే ఓన్లీ 2 క్లినిక్స్ లో మాత్రమే హెచ్ఎస్టీ అవైలబుల్ ఉంటుందండి. ఒకటి హెయిర్ అండ్ సైన్స్ అనే క్లినిక్, ఇది కాచిగూడలో ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చి మాన్యా యాస్టిక్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ అండి. ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లో లొకేట్ అయి ఉంటుంది. ఈ హైదరాబాద్ లో మాత్రం ఈ 2 క్లినిక్స్ లో మాత్రమే హెచ్ఎస్టీ అనేది అవైలబుల్ ఉంటుంది. కొన్ని క్లినిక్స్ హెచ్ఎస్టీ అని చెప్పేసి నార్మల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. సో మీరు ఎప్పుడైనా వెళ్లే ముందు ఒకసారి బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ చూసి కొంచెం రివ్యూస్ చూసి అయితే వెళ్ళండి. నార్మల్ హెచ్ఎస్టీ కోసం వెళ్ళి నార్మల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకొని మోసపోవద్దు. హెచ్ఎస్టీ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి అంటే న్యాచురల్ హెయిర్ అండ్ 100% అండ్ రీగ్రోత్ ఉంటుంది. ఎక్కువ పెయిన్ ఉండదు అండ్ రికవరీ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది. దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే నార్మల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కన్నా హెచ్ఎస్టీలో కొంచెం మనకి కాస్టింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది స్టార్టింగ్ ఫ్రమ్ 2 lakhs to 5 lakhs వరకు ఉంటుంది. ఇది
హెచ్ఎస్టీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మీకు ఇంకా ఫర్దర్ గా ఎక్స్ట్రా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. మీకు అయితే ఫర్దర్ డీటెయిల్స్ కూడా చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇలాంటి ఇంకా కొత్త టెక్నాలజీ ఉండే స్కిన్ అండ్ హెయిర్ కూడా మీకు చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.